ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి, విద్యార్థి నాయకుడు, బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక గళం వినిపించే షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్ మరోసారి అట్టుడికిపోతోంది. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హాదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఆయన తలపై కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హాదీ మరణంతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుకున్నాయి. బంగ్లా రాజధాని ఢాకాతో సహా అనేక నగరాల్లో హింస చెలరేగింది. గత ఏడాది విద్యార్థి ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం పతనమవడంలో కీలక పాత్ర పోషించిన యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు వాహనాలను, ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా పలు వార్తాపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టడం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మృతుడి గౌరవార్థం శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. హాదీ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం నిందితులను పట్టుకునేందుకు భారీ నగదు బహుమతిని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ హత్యతో సంబంధమున్న వారిని పట్టుకోవడంలో సహకరించాలని భారతదేశాన్ని కోరింది. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో భారత వ్యతిరేక నినాదాలు బంగ్లాలో తారస్థాయికి చేరుకున్నాయి. భారత రాయబార కార్యాలయాల ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించడంతో దౌత్య వర్గాల్లో ఆందోళన మొదలైంది. అసలు బంగ్లా ఎందుకింత హింసాత్మకంగా మారింది? నిరసనలకు కారణమేంటి? ఇంతకీ ఎవరి ఉస్మాన్ హాదీ? అతని గత చరిత్ర ఏంటి? అతని హత్యకు అసలు కారణమేంటి అనే అంశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్లోని జల్ఖాతి జిల్లాలో 1994లో ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్ విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. గతేడాది జూలైలో అవామీ లీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హాదీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్ గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్లను పంచినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ హాదీ వెనక్కి తగ్గకుండా రాబోయే సాధారణ ఎన్నికల్లో ఢాకా 8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఒక విద్యుత్ ఆటోలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని దుండగులు హాదీపై కాల్పులు జరిపారు. తనలోకి తూట దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మొదట స్థానిక హాస్పిటల్లో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో తాత్కాలిక ప్రభుత్వం ఆయన్ను ప్రత్యేక విమానంలో సింగపూర్ కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని వైద్యులు తెలిపారు. అయితే హాదీ మరణం వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య ఉన్న ఆధిపత్య పోరే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 2026 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న హాదీ హత్య వెనుక ఉన్న కుట్రను తేల్చాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండటంతో ప్రస్తుతం బంగ్లాలో సైనిక బలగాలు మోహరించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ ప్రజలు శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.